హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మేడే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ తరుణ్ గారు మెగా ఫ్యామిలీలోకి వెళ్ళబోతున్నారు. అంటే ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నారు. ఒక 2 డేస్ నుంచి వైరల్ అవుతుంది. దాని గురించి మనతో మాట్లాడడానికి హిమ్మతి రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, తరుణ్ గారు ఏంటో మెగా ఫ్యామిలీకి అల్లుడు అవ్వబోతున్నారు అని అంటున్నారు. ఏంటి సార్ దాని గురించి? అది మరి వార్త వైరల్ అవుతుంది. వైరల్ అయితే అందరూ చెప్పుకొని మనం చెప్పుకోకపోయినట్టయితే మనల్ని తక్కువగా చూస్తారు. ఇది మీడియా. ఇది మీడియాలో అయినా మనం చెప్పుకునేది ఇది బాధాకరమైన వార్త కాదు కదా, పెళ్లి వార్తే కదా, ధైర్యంగా చెప్పొచ్చు. ఆ తరుణ్గా మదర్ కూడా, రోజారమ్మని కూడా నాకు మంచి ఆత్మీయురాలు, నన్ను సక్రమంగా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా తరుణ్కి పెళ్ళి కాబోతుంది అనే వార్తే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. తర్వాత తరుణ్ ఎందుకు సినిమాలో నటించడం లేదు, ఎందుకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించలేదు అనే బాధ నాకుంది. ఆయనకి ఏదో ఆయన వ్యవహారాలు ఉండొచ్చు, కానీ తరుణ్ మంచి ఆర్టిస్ట్ అని బాలనటుడిగానే ప్రూవ్ చేశాడనమాట. ఇక చాలా మంచి ఆర్టిస్ట్ అవ్వచ్చు అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఎంత వయసు వచ్చినప్పుడు కూడా వాళ్ళ యాక్టింగ్తోనే మొత్తానికి కాంకర్ చేస్తారన్నమాట. లైక్ గుమ్మడి, లైక్ ఎస్విఆర్, లైక్ సత్యనారాయణ. అంటే స్టేజీ మీద బాగా చేశారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలిసింది యాక్టింగే. మరి హీరోగా కూడా చాలా మంచి ప్లే బాయ్గా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ అట్లాంటి తరుణ్కి ఎన్నాళ్ళకి పెళ్లి వార్త వినిపించడం మాత్రం చాలా ఆనందకరంగా ఉంది. అయితే ఈ పెళ్ళి ఎవరితో అన్నదే $1000 ప్రశ్న. ఒకప్పుడు మరి ఆర్తి అగర్వాల్ అనుకున్నారు సార్, ప్రియా అనుకున్నారు, అవును, ప్రియమణి అనుకున్నారు, అవును. కానీ ఏంటి సార్ వాటికి మన ఆర్తి అగర్వాల్ అనుకున్నారు కానీ అది విడిపోయారు. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ కూడా లేరు. శ్రేయ గారు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. అవునవును. ఏంటి సార్ అంటే ఈ తరుణ్తో ప్రేమలో పడ్డ వ్యక్తులు ప్రేమలో పడ్డారో లేదు, కానీ తరుణ్తో ఎక్కువ స్పెండ్ చేయడానికి మాత్రం వీళ్ళు ఇష్టపడేవాళ్ళు. ఎవరు? ఆర్తి అగర్వాల్. వీళ్ళు ఒకసారి ఎక్కడో చదివాను నేను. ఆర్తి అగర్వాల్ చెల్లి, ఆర్తి అగర్వాల్, తరుణ్ ముగ్గురు కలిసి క్లబ్లోకి వెళ్ళారంట. ఏదో డిన్నర్ అయిపోయి చేయి కడుక్కోవడానికి వెళ్తుండగా ఆర్తి అగర్వాల్ చెల్లి వెళ్ళి తరుణ్ని ఏదో కొంచెం అల్లరి చేస్తుండడం చూసింది. అంతే, చెంప చెల్లు అనిపించింది అన్నమాట ఆర్తి అగర్వాల్. అంటే ఏమిటి? ఆయన ఎవరన్నా టచ్ చేస్తే భరించలేని వ్యక్తి అని అర్థం అవుతుంది. అది అలా అయిపోయిందా? ప్రియమని ఒక అడుగు ముందుకేసి పెళ్లి ముహూర్తాలు కూడా నిర్ణయించేశారు. ప్రియమణికి తరుణ్కి పెళ్ళి అనేటువంటి విషయం చాలా వైరల్ అయిందన్నమాట. అది రోజారమణ వరకు వచ్చింది. రోజారమణ కూడా చెప్పింది, ఇలా అనుకుంటున్నారు కానీ అనుకునేదేదో నాకు తెలిస్తే నాకు ఇష్టమైతే పెళ్లి చేసేదాన్ని కదా, నేను ఎందుకు నా మీద నిందలేస్తారని పాపం ఒకరోజు చెప్పింది వీడియోలోని. తరుణ్కి ప్రియమణికి పెళ్ళి అని నాకు తెలియకుండా అయిపోతుందా? నాకు తెలిస్తే నేను ఒప్పుకుంటాను కదా అని ఆవిడ చెప్పడం జరిగిందన్నమాట. తర్వాత ఈ శ్రేయ ఉందంటే వీళ్ళందరూ హీరోయిన్లుగా యాక్ట్ చేసేవాళ్ళు అన్నమాట. దీన్ని బట్టి చూస్తే తరుణ్ ఎంత సాఫ్టో, తరుణ్ ఎంత లవ్లీ బాయో, తరుణ్ ప్రేమలో ఎవరైనా పడతారో అర్థమవుతుందన్నమాట. శ్రేయ మొన్న ఏదో నువ్వే కాబట్టి సినిమా ఏదో ఉంది కదా, నువ్వే ఫంక్షన్ చేశారు. ఆ నువ్వే తాలూకు ప్రొడ్యూసరు స్రవంతి రవికిషోర్ అన్నమాట. ఆయన చాలా మంచి ప్రొడ్యూసరు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, సినిమా గురించి ప్యాషన్తో ఉన్న ప్రొడ్యూసర్ అన్నమాట. అక్కడ నువ్వే ఫంక్షన్లో శ్రేయ అనుకోకుండా కవలించుకుంది, ముద్దు పెట్టుకుందన్నమాట. ఇంత క్లోజ్గా ఉండేటువంటి తరుణ్ మరి ఎందుకు పెరిగి దూరంగా ఉన్నాడా తెలియదు. అని చేసుకోవాలంటే ఎవరినైనా చేసుకోవచ్చు, ప్రేమించాలంటే ఎవరినైనా ప్రేమించవచ్చు. అసలు ప్రేమించడమే కాదు, ఆయన్ని ప్రేమించిన వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే బాగానే ఉంటుందన్నమాట. కనుక అది లేకపోవడం వల్ల ఇప్పుడు తరుణ్కి పెళ్ళంటే పెద్ద వార్త అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అవైలబుల్ బ్యాచిలర్ కదా ఆయన, పెద్ద వార్త అయిపోయింది. ఈ వార్తకు సమాధానం రోజారమణ గారే చెప్పాలి. ఎవరితో పెళ్ళి అన్నది ఆలోచనలో ఉన్నారో ఆ పెళ్ళి జరగాలని కోరుకుంటున్నాం మనం. ఆ పెళ్ళి జరగాలి. 100 ఏళ్ళు తరుణ్ చక్కగా కాపురం చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. బై తరుణ్ హీరోగానే ఉండవలసిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మంచి ఆర్టిస్ట్గా తను
చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఆయన ఎందుకు సినిమా ఫీల్డ్కి దూరంగా ఉంటాడు కానీ సినిమా ఫీల్డ్ ఎప్పుడు మీ దగ్గర రాదండి. సినిమా ఫీల్డ్తో మీరు జీవితాన్ని ముడిపెట్టుకోవాలి. అప్పుడే మీకు సక్సెస్ మీ వెంట ఉంటుందన్నమాట. కనుక మెగా ఫ్యామిలీతో తరుణ్ సంబంధం కలుపుకోవడం అంటే, మెగా ఫ్యామిలీలో ఎవరున్నారు? చిరంజీవి పెళ్ళిళ్ళు అయిపోయి, ఎవరు ఈయన నాగబాబు కూతురు ఉందంటే ఆవిడకి పెళ్ళి అయింది, డివోర్స్ అయింది. మరి ఎవరిని అంటే ఈవిడే కొంచెం అవైలబుల్ ఆర్టిస్టు, అంటే లేడీ. దీంట్లో వాడు డెఫినెట్గా నిహారికను చేసుకున్నా బాగుంటుంది. మరి ఆ మధ్య నిహారికను ఇంకేదో దగ్గర సంబంధం అనుకున్నారు. అది అవుతుందా ఇది అవుతుందా అన్నది కాలమే నిరూపించాలి. దీని గురించి మనం చెప్పుకోవడం కాకుండా సంబంధిత వ్యక్తులు, అటు ఎవరు మన మెగా ఫ్యామిలీలో ఉన్న పెద్దలు కానీ, లేదా రోజా రమణ కానీ, లేదా మన తరుణ్ కానీ, వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మన ఊహాగానాలకి తావు లేదు. ఎందుకంటే అవి జీవితాలు, 100 ఏళ్ళు బతికే బతుకులు కనుక వాళ్ళే ఈ చిక్కు ప్రశ్నకు ముడి చెప్తే బాగుంటుందని మనం కోరుకుందాం. సార్, ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏమన్నా వచ్చిందంటారా? అంటే ఇప్పుడు మామూలుగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది, అక్కడ నుంచి కన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చిందంటారా? ఎక్కడో మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీలో ఉన్నోళ్ళే లీక్ ఇస్తారండి. వాళ్ళు పెద్ద 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 కుటుంబాల్లో వాళ్ళు ఎవరు బయటికి చెప్పరు, బయటపడరు. కానీ ఆ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీతో ముడిపడి ఉన్నటువంటి కొంతమంది ఆ లీక్ ఇస్తారన్నమాట. దాన్ని కొంచెం వీళ్ళేంటంటే ఎప్పుడు ఎక్కడి నుంచి అంటే ముఖ్యమైన వ్యక్తుల నుంచి ఏ లీక్ వస్తుందో అని అలా వెయిట్ చేస్తారన్నమాట. అది గోరంతలు కనిపించిందంటే కొన్నంతలు చేస్తారు. మీడియాకి పండగ మాట. బట్ ఎనివే ఇది శుభవార్త కనుక ఈ శుభవార్త నిజంగా ఫలప్రదం కావాలని మనం కోరుకుందాం. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసింది అంతే, చెంప చెల్లు అనిపించింది అన్నమాట ఆర్తి అగర్వాల్. అంటే ఏమిటి? ఆయన ఎవరన్నా టచ్ చేస్తే భరించలేని వ్యక్తి అని అర్థమవుతుంది. అది అలా అయిపోయిందా? ప్రియమని ఒక అడుగు ముందుకేసి పెళ్లి ముహూర్తాలు కూడా నిర్ణయించేశారు. ప్రియమనికి తరుణ్కి పెళ్ళి అనేటువంటి విషయం చాలా వైరల్ అయిందన్నమాట. అది రోజారమణ వరకు వచ్చింది. రోజారమణ కూడా చెప్పింది, ఇలా అనుకుంటున్నారు కానీ అనుకునేదేదో నాకు తెలిస్తే నాకు ఇష్టమైతే పెళ్లి చేసేదాన్ని కదా, నేను ఎందుకు నా మీద నిందలేస్తారని పాపం ఒకరోజు చెప్పింది వీడియోలోని.